తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. 6 సంవత్సరాలుగా డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల కలలు ఎట్టకేలకు ఫలించాయి. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినందుకు కృతజ్ఞతగా అభ్యర్థులతో కలిసి శాప్ చైర్మన్ రవినాయుడు తిరుపతిలో పాలాభిషేకం నిర్వహించారు. జై బాబు, జై లోకేష్ అంటూ జేజేలు కొట్టారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీని రిలీజ్ చేసినందుకు రవినాయుడు ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి ఆర్డీఓ ఆఫీస్ నందు మెగా డిఎస్సి అభ్యర్థులు మరియు టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంటు రాష్ట్ర కమిటీ, నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మెగా డిఎస్సి విడుదలపై చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. 6 ఏళ్ల కళ, గత 5 సంవత్సరాలు ఆర్డీఓ ఆఫీస్ నందు నేనే, మా విద్యార్థి సంఘాలు, అన్ని సంఘాలు, విద్యార్థులు ఆర్తనాదాలు పెట్టాం, నిరసనలు వ్యక్తం చేశాం, ధర్నాలు చేశాం. కెమెరాలే సాక్షి. ఇదే రోడ్డు మీద పొల్లు దండాలు పెట్టాం. ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డికి దండం పెట్టుకున్నా, నీ కొడుకు బుద్ధి మార్చు 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 అని చెప్పి ఇదే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కాడ దండాలు పెట్టి 5 ఏళ్లు అలిసిపోయాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారు, నేను అధికారంలోకి వస్తానే, కూటమి అధికారంలోకి వస్తానే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతాను, అది కూడా 5,000 6,000 పోస్టులు కాదు, 15,000 పోస్టుల పైన భర్తీ చేపడతాను, మళ్ళీ భర్తీలు చేపడతామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న రోజే మెగా డిఎస్సిపై సంతకం పెట్టారు. కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాల్లో ఆశలు చిగురించే విధంగా ఆ సంతకం మారింది. ఆ రోజు అభ్యర్థులందరూ ఆనందం వ్యక్తం చేశారు. దానిపైన అనేక కసరత్తులు జరిపి ఒక సమర్థవంతమైన డిఎస్సి ప్రకటించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక పక్క రిజర్వేషన్ని ఒక పద్ధతి ప్రకారం నడిపించాలి, దాంతోపాటు అన్ని కేటగిరీలకు న్యాయం జరగాలి, అన్ని జిల్లాల్లో ఉన్న అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా ఈ డిఎస్సిని ఒక రూపకల్పన చేసి నిన్న ప్రకటించడం జరిగింది. జూన్ జూలైలో ఎగ్జామ్స్ కూడా పెడతామని చెప్పి డేట్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్ నాటికే వీళ్ళు టీచర్లుగా ఆ పాఠశాలలోకి వెళ్తారని ఇచ్చిన మాట ప్రకారం గౌరవ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ లోకేష్ గారు ఇంత సమర్థవంతంగా డిఎస్సిని ప్రకటించడం చాలా ఆనందదాయకం. ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా విద్యార్థుల తరపున మెగా డిఎస్సి ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం. వర్ధమాన గాయని ప్రవస్తి ఇటీవల చేసిన ఆరోపణలపై జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ అధినేత, నిర్మాత ప్రవీణ కడియాల స్పందించారు. ఈ అంశంపై పూర్తి స్పష్టతనిస్తూ ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. షోలో దుస్తుల ఎంపిక కేవలం పాటకు అనుగుణంగానే ఉంటుందని, బాడీ షేమింగ్ కు ఎప్పుడూ పాల్పడలేదని ఆమె స్పష్టం చేశారు. షోలో గాయకులు ధరించే దుస్తుల ఎంపిక విధానం గురించి ప్రవీణ వివరిస్తూ, సింగర్స్ ఎంపిక చేసుకున్న పాటకు తగ్గట్టుగానే కాస్ట్యూమ్స్ ను డిజైన్ చేయిస్తుంటాం. ఎంపిక పూర్తిగా పాట మీదే ఆధారపడి ఉంటుందని, వ్యక్తిని బట్టి ఎప్పుడు దుస్తులు రూపొందించలేదు అని స్పష్టం చేశారు. బాలు గారు ఉన్నప్పుడు చాలా బాగుంది, ఇప్పుడు ప్రొడక్షన్ రాగానే, ఇప్పుడు వీళ్ళు రాగానే చెడిపోయిందని ఒక ఎలిగేషన్ కూడా అన్నావమ్మా. మేము బాలు గారు ఉన్నప్పుడు కూడా జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ ఆయనతో అసోసియేట్ అయ్యి కొన్ని సీజన్స్ చేయటం జరిగింది పాడుతా తీగ. అండ్ బాలు గారితో మేము స్వరాభిషేకం కూడా అసోసియేట్ అయ్యి చేయటం జరిగింది. సో బాలు గారితో మాకు ఒక అసోసియేషన్ ఉందమ్మా. ఆయన కూడా అనిల్ గారి డైరెక్షన్స్కి మార్కులు వేశారు, చాలా బాగుందన్నారు. ఆయనతోనూ మేము కలిసి పనిచేసాం. పాడుతా తీగ విలువలేంటో ఆయన మాకు నేర్పించారు, మేము చేశాము. అండ్ ఇంకొకటి 4th జడ్జెస్ గురించి, అసలు జడ్జి అంటే అర్థం ఏంటి చెప్పండి? జడ్జి అనే వర్డ్కి మీనింగ్ ఏంటి? వాళ్ళు అక్కడ కూర్చుంది ఒక జడ్జి అనే స్థానంలో ఒక తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని అపోజ్ చేయటానికి నేనెవరు, మీరెవరు, ఇంకొకళ్ళు ఎవరు? ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక కేసులో ఇది జడ్జిమెంట్ ఫైనల్ అని చెప్పేసిన తర్వాత నేనేం చేయలేదు, నేను నిరపరాధిని, జడ్జిమెంట్ రాంగ్ ఇచ్చారు, ఆ జడ్జి తప్పు చేశారు అంటే కుదురుతుందా? ఇట్స్ లా ప్రకారం వెళ్తుంది. సో ఇక్కడ జడ్జిమెంట్ కూడా ప్రతిదీ మీరు పాడిన పాటలకి వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంటు ఒక మార్క్ షీట్ మా దగ్గర ఉంటుంది. ఆ మార్క్ షీట్లోంచి మేము అన్ని టోటల్ చేయగా మేమేమి మిమ్మల్ని ఒక ఎపిసోడ్కి ఎలిమినేట్ చేయాల, 2 ఎపిసోడ్కి ఎలిమినేట్ చేయాల, 4 ఎపిసోడ్స్కి ఒక ఎలిమినేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ 4 ఎపిసోడ్స్ అంటే మీరు 4 పాటలు పాడుంటారు, 4 జోనర్స్లో ఉంటాయి. ఆ 4 జోనర్స్లో మీకు వచ్చిన మార్కులు టోటల్ చేసిన తర్వాత మాకు జడ్జెస్ నుంచి ఆ మార్క్ షీట్ వచ్చాక జస్ట్ మేము అనౌన్స్ చేయటం తప్పితే ఇందులో ఎవరికి ఎటువంటి రైట్ లేదు, ఈవెన్ ఇంక్లూడింగ్ ఈటీవీ యాజమాన్యంతో సహా.
జడ్జెస్ ఇచ్చిన మార్కుని మేము అక్కడ ప్రజెంట్ చేయవలసిందే. ఇది ఫస్ట్ రూల్. అండ్ మీరు అగ్రిమెంట్ రాసేటప్పుడు కూడా, మీరు సంతకం పెట్టేటప్పుడు కూడా జడ్జిమెంట్కి మేము గౌరవిస్తాము అనే పాయింట్ ఉంటుంది. అది చదువుకొని ఉంటే బాగుండేది ప్రవస్తి. మీకు అన్ని పాయింట్స్ మీరు అడిగిన, మీకు అనిపించిన, బాధగా అనిపించిన అన్ని పాయింట్స్ మీద బయట వాళ్ళకి అర్థం అవ్వాలి అని చెప్పి నేను క్లారిటీ ఇవ్వటం జరిగింది. సో మీకు ఎందుకో మీ ఆలోచనలో మీకు అవి తప్పులుగా అనిపించాయి. డెఫినెట్గా నీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఇలాంటివన్నీ పక్కకు పెట్టి నువ్వు డెఫినెట్గా నీ లైఫ్లో ఫైట్ చేసి మళ్ళీ అగైన్ ఒక సింగర్గా చూడాలనుకుంటున్నాము. ఇలాంటి అపోహలన్నీ పక్కన పెట్టేసే ప్రవస్తి. ఆల్ ది బెస్ట్. బెంగళూరు ఎయిర్పోర్ట్ కు వెళ్తున్న సమయంలో కొంతమంది తమను అడ్డుకుని దాడి చేశారని, ఈ ఘటనలో తమకు తీవ్ర గాయాలయ్యాయని, కానీ పోలీసులు పట్టించుకోలేదని డిఆర్డీఓలో పనిచేస్తున్న వింగ్ కమాండర్ శీలాదిత్య బోస్, అతని భార్య స్క్వాడ్రన్ లీడర్ మధుమిత చేసిన ఆరోపణలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. వీరిద్దరూ రక్షణ శాఖకు చెందిన ఉద్యోగులు కావడం, కన్నడ మాట్లాడలేదన్న కారణంగా ఇతరులు దాడి చేశారని ఆరోపణలు రావడంతో ఈ అంశం జాతీయంగా చర్చకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో బెంగళూరులో శాంతి భద్రతల పరిస్థితిపై చర్చలు ప్రారంభమయ్యాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తారకరామ తీర్థసాగర్ రిజర్వాయర్ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. రాష్ట్రంలో రాక్షస పాలన చేయడమే లక్ష్యంగా పెట్టుకుని కూటమి సర్కారు పనిచేస్తుందని విమర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్. పీఎం సూర్యఘర్ పథకం కింద ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకునేలా లబ్దిదారులకు అవగాహన కల్పించాలని అధికారులను కోరిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగిన అమ్మవారి మేలుకొలుపు సేవ ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.